హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరియల్ లాజిక్స్. సో మనం ప్రీవియస్ వీడియోస్లో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్లో అర్థమెటిక్ 35 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో మనం ప్రెజెంట్ ఈ పార్ట్ 3 వీడియోలో రీజనింగ్ క్వశ్చన్స్ కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 36 చూడండి. 3 ఆఫ్ ద ఫాలోయింగ్ క్లస్టర్ లెటర్స్ పెయిర్స్ ఆర్ లైక్ ఇన్ ఎ సర్టెన్ వే thus the form a group. విచ్ ఆఫ్ ద క్లస్టర్ పేర్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. ఓకేనా? అంటే మనకి ఆడ్ వన్ అవుట్ లాగా ఇచ్చారనమాట. క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ది ఆడ్ వన్ అవుట్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్ ఆర్ వొవెల్స్. అంటే మనకి ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ వొవెల్స్ని బేస్ చేసుకుని ఆడ్ వన్ అవుట్ లేదు, ఇంకా మనకి వేరే విధంగా ఉంది అని చెప్తున్నారు. ఓకేనా? సో డైరెక్ట్గా మీకు సొల్యూషన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా. సో మనకి ఇక్కడ ఉన్న ట్రిక్ ఏంటి అంటే, ఈ ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, WN అండ్ RU అని ఇచ్చారు కదా. సో ఇక్కడ మనకి W అంటే నెంబర్ ఎంత, 23, N అంటే నెంబర్ 14, R అంటే 18, U అంటే 21 ఇచ్చారు. సో ఇక్కడ డైరెక్ట్గా ఏమి ఇచ్చారంటే ఒకటి -5 ఇంకోటి +7 ఇచ్చాడు. అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1, ఆప్షన్ 3, ఆప్షన్ 4 మనకి ఈ 3 మనకి ఏం ఫాలో అవుతాయి, ఫస్ట్ లెటర్ ఏమో -5 అయింది, సెకండ్ లెటర్ ఏమో +7 అయింది. సో ఈ విధంగా మనకి ఫాలో అవుతాయి. చూడండి థర్డ్ వన్ కూడా TK0R OR. T అంటే 20, సో 20 -5 15, O అంటే 15, K అంటే 11, 11 + 7 18. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఫస్ట్ క్వశ్చన్ మనకి సొల్యూషన్ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే దీంట్లో మనకి ఇక్కడ చిన్న క్లారిటీ మిస్ అవుతుంది అనమాట. ఎక్కడ మిస్ అవుతుందో చూడండి. N అంటే 14, E అంటే 5, I అంటే 9, K అంటే 11. సో మనకి ఇప్పుడు 14 - 5 9 సరిపోయింది, కానీ E + 6 = 7 వస్తుంది, 11 వస్తుంది. సో ఇక్కడ మనకి ఏముండాలి, +7 ఉండాలి, కానీ ఏముంది అక్కడ +6 ఉంది. అందుకని మిగతా 3 ఆప్షన్స్తో కంపేర్ చేస్తే ఆప్షన్ 2 ఈజ్ ద ఆడ్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 37. సెలెక్ట్ ఏ పెయిర్ దట్ ఫాలోస్ ద సేమ్ ప్యాటర్న్. సో ఇక్కడ మనకి ఈ సెట్ యొక్క ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నాయో అండ్ మనకి ఆప్షన్స్లో ఉన్న వన్ ఆఫ్ ద ఆప్షన్ మనకి అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది, దాన్ని మనం కనిపెట్టాలి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో WKA ULZ. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆల్ఫాబెట్ నెంబర్స్ రాసుకుందాం. 23, 11, 1, 21, 12, 26. ఇక్కడ ఏమైంది, -2 అయింది, ఇక్కడ +1 అయింది. ఇక్కడ మనకి 1 నుంచి 25గా చేయాల్సింది రివర్స్. ఓకేనా? సో మనకి -1 చేస్తే వెనక్కి వచ్చేసింది. అంటే -2 +1 -1 అనే ఒక కాన్సెప్ట్ ఇవి ఫాలో అయినాయి. సో ఇదే మనం ఒకసారి సెకండ్ సెట్ కూడా చెక్ చేసుకుందాం. SMY QNX నెంబర్స్ తీసుకుంటే 19, 13, 25, 17, 14, 24. ఇక్కడ -2, ఇక్కడ +1, ఇక్కడ -1 లెక్క మనకి సరిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ ప్యాటర్న్ ఉపయోగించి OOW అండ్ MPV ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి. చూద్దాం. OOW, O అంటే 15, O అంటే 50, W అంటే 23. ఇక్కడ మనకి -2 అంటే మనకి ఇక్కడ ఏం రావాలి, 13 రావాలి. 13 అంటే M, కరెక్టే. మళ్ళీ ఇక్కడ ఏంది +1 అంటే 15 + 1 ఎంత, 16 అంటే P రావాలి, 16 కరెక్టే. అండ్ మనకి 23 - 1 అంటే మనకి ఇక్కడ ఏం రావాలి, 22 V రావాలి. సో కరెక్ట్, MPV కరెక్ట్ వచ్చినాయి కాబట్టి ఆప్షన్ 1 విల్ బి ద సొల్యూషన్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In a certain code language, page is coded as 612 and gaps is coded as 3761. What is the code for S in the language? సో ఇలాంటివి ఏంటంటే వీటిలో మనం ప్యారలల్ కోడింగ్ అంటాం. క్లియర్గా మాట్లాడుకుంటే
ప్యారలల్ కోడింగ్ అంటాం. అండ్ దీనికి ముందు ఇచ్చిన 36, 37 క్వశ్చన్స్ అవి ఏంటంటే రీప్లేస్మెంట్ మోడల్ లాంటివి. బట్ ఒకటి ఆడ్ వన్ అవుట్ మోడల్లో ఇచ్చారు, ఇంకోటి అనాలజీ మోడల్లో ఇచ్చారు. ఇది మనకి డైరెక్ట్గా కోడింగ్ డీకోడింగ్ మోడల్లోనే ఇచ్చారు. బట్ ఇక్కడ ఏంటిది ప్యారలల్గా ఇచ్చేసారు మనకి. చూడండి, సో ప్యారలల్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన లెటర్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి అన్నట్టు లెక్క. సో ఇక్కడ P, A, G, E వీటికి 6, 1, 2, 3 ఇచ్చేసారు. ఇక్కడ GAPSకి 3, 7, 6, 1 ఇచ్చారు. ఇలాంటి వాటిల్లో కామన్గా మనం చూసుకుంటాం. ఇక్కడ కామన్ ఏముంది, P ఉంది, అండ్ A ఉంది, అండ్ G ఉంది. ఓకేనా. అండ్ వీటి నంబర్స్ కూడా 6 కామన్గా ఉంది, 1 కామన్గా ఉంది, 3 కామన్గా ఉంది. అంటే ఇప్పుడు దీంట్లో ప్రకారంగా చూసుకుంటే E అంటే ఎంత 2, అండ్ ఇక్కడ దీని ప్రకారంగా చూసుకుంటే S అంటే ఎంత 7. సో దేర్ఫోర్ మనకు కావాల్సింది అంటే S కాబట్టి S = 7 అంతే. ఓకేనా. డైరెక్ట్గా ప్యారల్గా ఉన్న నెంబర్స్లో కామన్గా చెక్ చేసుకున్నాం అంతే. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. In a certain code language, OWES is coded as 5172, news is coded as 4521. మళ్ళీ సేమ్ అదే మోడల్. OWES అంటే 5172, NEWS అంటే 4521. ఇక్కడ W కామన్గా ఉంది, E కామన్గా ఉంది, S కామన్గా ఉంది. అలాగే ఇక్కడ మనకి 5 కామన్గా ఉంది, 1 కామన్గా ఉంది, 2 కామన్గా ఉంది. ఇక్కడ మనకి O అంటేనేమో 7, దీని ప్రకారం మనకి N అంటేనేమో 4. సో దేర్ఫోర్ ఆప్షన్ 4 is the solution for question number 39. Question number 40. LPHK is related to NRJM in a certain way based on a English alphabet order. Okay. OSKN is related to QUMP. To which of the following RVNQ is related to the following logic? ఓకే, మనకి 2 ఇచ్చారు. రెండింటి ప్రకారంగా చూసుకుంటే RVNQ కింద మనకు కావాలి. సో దీంట్లో మనకి ఏ విధంగా ఇచ్చారంటే LPHK. సో మనకి దీన్ని మనం NRJMగా రాసుకున్నాం. L అంటే 12, P అంటే 16, H అంటే 8, K అంటే 11, N అంటే 14, R అంటే 18, J అంటే 10, M అంటే 13. సో ప్రతి ఒక్కటి మనకి 2 ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ప్రతి ఒక్కటి మనకి 2 ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఇదే విధంగా OSKN. సో దీన్ని కూడా మనం చెక్ చేసుకుంటూ వెళ్దాం. QUMP. సో ఇది మనకి 15, 19, 11, 14, 17, 21, 13, 16. సో ఇది కూడా మనకి 2, ఇక్కడ కూడా 2 యాడ్ అయింది, 2 యాడ్ అయింది, 2 యాడ్ అయింది. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ యొక్క కోడింగ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, +2 +2 +2 +2. సో మనం సేమ్ కాన్సెప్ట్ ఉపయోగించి సేమ్ కోడింగ్ డీకోడింగ్ టెక్నిక్ ఉపయోగించి RVNQకి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. RVNQ. R అంటే 18, V అంటే 22, N అంటే 14, Q అంటే 17. 18 + 2 ఎంత 20 అంటే T. 22 + 2 ఎంత 24 అంటే X. 14 + 2 ఎంత 16 అంటే P. Q + 2 ఎంత 17 + 2 ఎంత 19 అంటే S. సో TXPS is the solution. ఓకేనా, ఆప్షన్ 3. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 41. సో మనకి ఇది ఏంటంటే సేమ్ మళ్ళీ ఆడ్ వన్ అవుట్ ఇచ్చేసారు. సో దీంట్లో చూడండి, ఈ సర్కిల్ అనేది ఇక్కడ ఆప్షన్ ఏలో, ఆప్షన్ సిలో, ఆప్షన్ డిలో అండ్ ఆప్షన్ ఈలో అన్నిట్లో ఇక్కడ మనకి బైసెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఓకేనా, అంటే మనకి ఒక స్క్వేర్ రెక్టాంగిల్ లైన్ కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఇక్కడ ఓన్లీ ఆప్షన్ బిలో మాత్రమే సైడ్కి ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ అంతే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 42. If 2 is added to each odd digit
and 1 is subtracted from each even digit in the number 2586473. Which of the following digit will be third from the left in the new number thus formed? Okay, so 2, 5, 8, 6, 4, 7, 3. దీంట్లో ఏంటంట 2 is added to odd digit. ఆడ్ డిజిట్కి 2 యాడ్ చేశాడు. ఇంకా ఎక్కడుంది? ఆడ్ డిజిట్కి 2 యాడ్ చేశాడు. ఆడ్ డిజిట్కి 2 యాడ్ చేశాడు అంటే ఇక్కడ 7, ఇక్కడ 9, ఇక్కడ 5. అండ్ 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఈవెన్ డిజిట్. ఈవెన్ డిజిట్కి 1 సబ్ట్రాక్ట్ చేశాడు. ఈవెన్ డిజిట్స్కి 1 సబ్ట్రాక్ట్ చేశాడు అంటే ఇది 1, ఇది 7, ఇది 5, ఇది 3. మనల్ని ఏమడుగుతున్నారు? థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్. 1, 2, 3. థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎంత? 7. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? అసలు ఇవి డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చిన క్వశ్చన్సే. దీంట్లో ట్రిక్ లేదు, కాన్సెప్ట్ లేదు, మనం కనిపెట్టాల్సిన క్యాలిక్యులేషన్ పెద్దగా ఏం లేదు. ఇచ్చినది మనం ఫాలో అయితే మనకి సొల్యూషన్ ఈజీగా వస్తుంది అంతే. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. IJK ranked 89th from the bottom and 19th from the top of the class. How many students are there in his class? ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఒకే ఒక్క పర్సన్ యొక్క డీటెయిల్స్ టాప్ నుంచి బాటమ్ నుంచి ఇచ్చారంటే కనుక, అండ్ అలా ఇచ్చి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ద క్లాస్ లేదా టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద క్లాస్ కనుక్కోమంటే మనం టాప్ ర్యాంకు బాటమ్ ర్యాంకు 2 యాడ్ చేసి -1 చేయాలి. ఓకేనా? క్లియర్గా ఫార్ములా వైజ్ మాట్లాడుకుంటే m+n -1 అంతే. ఓకేనా? సో m అంటే టాప్ నుంచి అవ్వచ్చు, బాటమ్ నుంచి అవ్వచ్చు 89, అండ్ n అంటే వేరేది అంటే అదర్ ర్యాంక్ అనమాట. సో మనకి ఇప్పుడు బాటమ్ ర్యాంక్ రాసుకున్నాం కాబట్టి టాప్ ర్యాంక్ 19 -1. సో మనకి 108 -1 that is equal to 107 is the answer. So option 1 will be the answer for question number 43. Right, question number 44 చూద్దాం. Select the letter cluster among the given option that can replace the question mark. Okay. సో ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఇలా ఈ విధంగా ఇచ్చారు కాబట్టి సో ఇలా ట్రై చేద్దాం మనం. HIF. సో దీని నుంచి మనకి KLI. సో దీని నుంచి NOL. సో దీని నుంచి QRO అంటే దీని తర్వాత మనకి కావాలి. ఓకేనా? సో హెచ్ అంటే మనకి 8, K అంటే 11, N అంటే 14, Q అంటే 17. సో +3 9, 10, 11 +3 11, 12, 13, 14 +3 15, 16, 17 +3 ఇక్కడ +3 రాస్తే మనకి ఏం రావాలి? 20 రావాలి అంటే T. నెక్స్ట్ I అంటే మనకి 9, L అంటే 12, O అంటే 15, R అంటే 18. ఇక్కడ కూడా మనకి +3 సో 18 +3 అంటే ఎంత? 21 అంటే మనకి ఇక్కడ U రావాలి. సో F అంటే 6, I అంటే 9, L అంటే 12, O అంటే 15. సో ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది? +3 అండ్ ఇక్కడ కూడా +3 రావాలి కాబట్టి 18 అంటే R. సో మన సొల్యూషన్ ఏంటి? TUR. సింపుల్. +3 అండ్ +3. ఇదే మనకి ఇక్కడ ఈ కోడింగ్ డీకోడింగ్ టెక్నిక్ ఈ క్వశ్చన్కి. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 45. F, G, H, I, J and Q live on 6 different floors of the same building. ఓకేనా? ఫ్లోర్ 1, ఫ్లోర్ 2 లేదా ఫ్లోర్ 1, ఫ్లోర్ 2 6 ఫ్లోర్స్లో ఒక్కొక్క పర్సన్ ఉన్నారు. The lower most floor in the building is numbered rank 1. ఓకేనా? సో మనకి ఇప్పుడు 6 ఫ్లోర్స్ ఇచ్చారు. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. ఓకే, 6 అయిపోయింది. ఆఫ్ ద ఫ్లోర్ అబోవ్ ఇట్. సో నెంబర్ 2 అండ్ సో ఆన్
ఇట్స్ ద టాపెస్ట్ ఫ్లోర్ ఇన్ ద నెంబర్ 6. ఓకే, సో నో వన్ లివ్స్ బిలో జే. సో జే కంటే కింద ఎవరు ఉండరు. సో లాస్ట్లో నేను జే రాసుకున్నా. ఓన్లీ 2 people లివ్స్ బిట్వీన్ జే అండ్ జీ. జీకి జేకి మనకి ఓన్లీ 2 people ఉంటారు. సో 1 2 గ్యాప్స్ ఇచ్చి ఇక్కడ నేను జీ రాసుకున్నాను. ఓన్లీ ఐ లివ్స్ అబౌవ్ క్యూ. సో ఐ అనేది ఓన్లీ క్యూ కంటే పైన ఉంటుందన్నమాట. ఓకే, హెచ్ లివ్స్ ఆన్ యాన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్. సో ఈవెన్ నెంబర్ ఫ్లోర్స్ మనకి ఇక్కడ ఏమున్నాయి, ఇది ఒకటి ఉంది అండ్ ఇది ఒకటి ఉంది. ఓకేనా, సో ఒకవేళ మనం ఈ యొక్క 6th ఫ్లోర్లో కనుక మనం 6th ఫ్లోర్లో మనకి హెచ్ మనం మెన్షన్ చేసుకుంటే ఐ అండ్ క్యూ ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనం 2nd పొజిషన్లో హెచ్ మెన్షన్ చేసుకుంటే ఐ అండ్ క్యూ మనం 6 5 ఫ్లోర్స్లో మెన్షన్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఏముందో చూద్దాం. ఇంకా మనకు అడిగింది ఏంటంటే హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ ఎఫ్ అండ్ క్యూ అని చెప్పి మనం అడిగారు. ఓకేనా, ఓన్లీ ఐ లివ్స్. చూడండి ఇక్కడ క్యూ కంటే పైన మనకి ఓన్లీ ఐ మాత్రమే ఉండాలి. ఒకవేళ మనం ఇక్కడ రాసుకున్నాం అనుకోండి, ఓకేనా, క్యూ కంటే పైన ఎవరెవరు ఉంటారు, జీ ఇంకా సంథింగ్ హెచ్ అందరు ఉంటారు. సో ఇక్కడ రాదు. సో మనం ఇక్కడ ఏం రాసుకుంటాం, ఓన్లీ ఇక్కడ మాత్రం రాసుకొని హెచ్ ఇక్కడ రాసుకుంటాం, రిమైనింగ్ ఎఫ్ ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఫ్లోర్స్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాం. హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ ఎఫ్ అండ్ క్యూ. ఎఫ్ క్యూకి మిడిల్లో ఓన్లీ జీ, దట్ మీన్స్ 1 person. ఆప్షన్ 3 is the answer for question number 45. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 46. సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో మనకి మిర్రర్ ఇమేజ్ కావాలి. సో మిర్రర్ ఇమేజ్ అంటే ఏముంది, ఇంకా అక్కడ కనపడింది ఇక్కడ ఆపోజిట్లో రాసేస్తాం. ఓకేనా, డైరెక్ట్గా ఏ రివర్స్ వస్తే ఇలా వస్తుంది, పి ఇలా వస్తుంది, ఎల్ ఇలా వస్తుంది, అండ్ ఎన్ మనకి ఇలా వస్తుంది, అండ్ స్మాల్ ఎన్ ఎలా వస్తుంది, బి ఎలా వస్తుంది. సో దీనికి దగ్గరలో ఏముంది, ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా, సో మిర్రర్ ఇమేజ్ ఎగ్జాక్ట్గా ఇలా ఉన్నది ఇలా మార్చాలి అంతే. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 47. Rayan starts from point A and drives 13 kilometers towards east. సో ఇక్కడ పాయింట్ ఏ అనుకుంటే 13 kilometers ఈస్ట్ తెలుసుగా మీకు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఓకేనా, 13 kilometers ట్రావెల్ చేశాడు. తర్వాత హీ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 5 kilometers. లెఫ్ట్ టర్న్ తీసుకొని మనకి అతను 5 kilometers ట్రావెల్ చేశాడు, 5 kilometers. అండ్ అగైన్ హీ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 15 kilometers. అంటే ఇది 13 ఇక్కడ వరకు, ఇంకొంచెం ఎక్కువ. సో టోటల్గా 15 kilometers ట్రావెల్ చేశాడు. అండ్ దెన్ హీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 8 kilometers, 11 kilometers. అంటే ఈ యొక్క 5 ప్లస్ ఇంకొక 6 kilometers ముందుకు వెళ్ళాడు, 11 kilometers. అండ్ హీ టేక్స్ ఏ ఫైనల్ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 2 kilometers. ఇక్కడికి 2 అంటే ఇక్కడ మనకి ఇక్కడ 13కి ఎక్స్ట్రా 2 అనుకున్నాం కదా, సో ఇక్కడ వరకు వచ్చాడు అనమాట. అంటే ఇది 2. అంటే మనకి మినిమం ఏ విధంగా మనకి డిస్టెన్స్ ఎలా వెళ్తుంటే మనం మినిమం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. బ్లైండ్గా ఇలా 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 గీసేయకుండా ఇలా జస్ట్ మనం గ్యాప్స్ చూసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా, సో మనకి ఇప్పుడు ఏమని అడుగుతున్నారు, హౌ ఫార్, ఇది పి అంట, హౌ ఫార్ షార్టెస్ట్ డిస్టెన్స్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ. పాయింట్ ఏకి రీచ్ అవ్వడానికి అతను ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అండ్ ఎంత డిస్టెన్స్లో వెళ్ళాలి అని అడుగుతున్నారు. ఓకేనా, పాయింట్ ఏకి వెళ్ళాలంటే అతను మనం నార్త్ డైరెక్షన్లో తీసుకొని వెళ్ళాలి. అండ్ అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే ఈ టోటల్ 11లోంచి ఈ 5 మనం తీసేస్తే 6 kilometers లెంత్. ఓకేనా, సో ఈ గ్యాప్ ఒకటే కాబట్టి ఈ టోటల్ 11లోంచి మనం 5 మైనస్ చేసాం, ఈ 5ని 6 మనకు వచ్చింది. ఓకేనా, అదే మనకి ఏ నుంచి పీకి అంటే 6 kilometers టువర్డ్స్ సౌత్ అయ్యేది.
ఇక్కడ పి నుంచి ఏకి అడిగారు కాబట్టి 6 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్ అయింది. ఓకేనా, అందుకే మనకి ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 47. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 48. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్స్ విల్ బి రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్? ఓకే, ఫస్ట్ నెంబర్స్ మీద చెక్ చేసుకుంటే వెళ్దాం, ఎందుకంటే డిఫరెంట్ 3 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి, 4 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి కదా. ఒకటి 3, ఒకటి 9, ఒకటి డాష్, ఒకటి 81, 243. 3 3s are 9, 9 3s are అయితే 27 వస్తుంది, 27 3s అయితే 81, 81 3s are 243. సరిపోయింది కాబట్టి 27 ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్. అంతే, అయిపోయింది, ఇంకా సింపుల్. ఓకేనా, సో మిగతావి కూడా సేమ్ కాన్సెప్ట్ వైజ్ అలాగే ఉంటాయి. చూద్దాం. జే ప్లస్ ఎల్ అంటే +2, +2 అంటే మనకు 14 వస్తుంది, ఎన్ వస్తుంది, ఎన్ +2 అంటే 16. సరిపోయింది. ఓకేనా, అంటే +2 కింద ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది అనమాట ఫస్ట్ లెటర్. సో మనకు అదంతా అవసరం లేదు, ఇంకా నెంబర్ ఉంది, నెంబర్ 27 వచ్చింది, 27 ఓన్లీ ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అయిపోయింది, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. Refer to the following letters, numbers and symbol series. Answer the question. Counting to be done from left to right only. ఇలాగే చేయాలి. If all the numbers are dropped from the series, ఒకవేళ సిరీస్ నుంచి నంబర్స్ అన్నీ డ్రాప్ అయిపోతే, నంబర్స్ మొత్తం తీసేసా, డ్రాప్ అయిపోతే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద 4th ఫ్రమ్ ద లెఫ్ట్? 1 2 3 4. ఎఫ్ ఈజ్ ద ఆన్సర్. వెరీ వెరీ ఈజీ. అక్కడ ఎలాగో నెంబర్ లేదు, బట్ క్వశ్చన్ ప్రకారంగా చేయాలి కాబట్టి నేను నెంబర్స్ తీసేసాను, అంతే. ఓకేనా, సో మనకి ఈక్వల్, మీకు తర్వాత అర్థం అవ్వడానికి నెంబర్స్ ఉంచి నేను స్ట్రైక్ ఆఫ్ చేస్తాను ఇట్లా. అంటే నెంబర్స్ తీసినా తీసేయకపోయినా ఒకటే, బట్ మీకు క్వశ్చన్ వైజ్ అర్థం కావాలి కాబట్టి స్ట్రైక్ ఆఫ్ చేశాను. ఓకే, ఎందుకంటే మీకు ఏదైతే ఇప్పుడు పేపర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో నేను విత్ సొల్యూషన్స్ ఈ పీడిఎఫ్ని మెన్షన్ చేస్తాను. ఓకేనా, చెక్ చేసుకోవచ్చు మీరు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్, 2 is subtracted from each even digit in the number 7 1 2 3 5 4 6, what will be the sum of the highest and lowest digits in the new number thus formed? Okay, 7 1 2 3 5 4 6 odd digits కి 1 యాడ్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ 1 యాడ్ చేద్దాం, ఇక్కడ 1 యాడ్ చేద్దాం, 3కి 1 యాడ్ చేయాలి, 5కి 1 యాడ్ చేయాలి. ఓకే, అంతే, సరిపోయింది. ఇక్కడ 8 2 4 6 అండ్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈవెన్. 2 అంటే ఈవెన్ కాబట్టి -2 చేయాలి, 4కి -2 చేయాలి, 6కి -2 చేయాలి. సో 2 - 2 0, 4 - 2 2, 6 - 2 4. సో బిగ్గెస్ట్ నెంబర్ 8, smallest number 0. So 8 plus 0 is equal to 8 is the answer. Okay, next question number 51. Question number 51. Gagan starts from point A and drives 13 kilometers towards east. He then takes a right turn అండ్ డ్రైవ్స్ 15 kilometers. ఓకే, సేమ్ డైరెక్షన్ కాన్సెప్ట్ మీద ఇచ్చేసాడు, ఇందాక ఇచ్చినట్లే సేమ్ అదే విధంగా మనం ఫాలో అవుతూ చేసేద్దాం. ఓకేనా, సో గగన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 13 kilometers టువర్డ్స్ ఈస్ట్. మళ్ళీ సేమ్ 13 kilometers టువర్డ్స్ ఈస్ట్. ఇది ఈస్ట్, వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. సో 13 kilometers ఈస్ట్ వైపు వెళ్ళాడు. సో పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి హీ దెన్ టేక్స్ అ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 15 kilometers. 15 kilometers ట్రావెల్ చేశాడు. అండ్ అగైన్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 17 kilometers. అంటే వెనక్కి ఇది 13, ఒక 4 ఎక్స్ట్రా. ఓకేనా, సో ఇది మొత్తం 17.
అండ్ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ 16 కిలోమీటర్స్. మళ్ళీ ఇది అరౌండ్ 15 ప్లస్ కొంచెం ఎక్కువ 16 ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు. దెన్ హీ టేక్స్ ఏ ఫైనల్ రైట్ టర్న్ అండ్ 4 కిలోమీటర్స్. సో ఇది మనకి 4 గ్యాపే కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 4 అయిపోయింది. ఓకే, సో అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ పి. స్టాప్స్ ఎట్ పాయింట్ పి. హౌ ఫార్ షార్టెస్ట్ డిస్టెన్స్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ హీ షుడ్ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ. సో పాయింట్ ఏ రీచ్ అవ్వాలంటే అతను సౌత్ వైపు ట్రావెల్ చేయాలి. అంటే డిస్టెన్స్ ఎంత అంటే ఈ డిస్టెన్స్ ఎంతో మనకి ఈ డిస్టెన్స్ కూడా అంతే. సో ఈ టోటల్ డిస్టెన్స్లో ఈ 15 మనం తీసేస్తే మిగిలింది ఎంత, 1 కిలోమీటర్. సో ఆప్షన్ 3 1 kilometers towards south is the answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Question number 52. So based on the English alphabet order, 3 of the following 4 letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to the following? Okay, మళ్ళీ సేమ్ ఆడ్ వన్ అవుట్. ఏదైతే మనకి ఫస్ట్ 36, 37 ఆ క్వశ్చన్స్లో ఇచ్చారో అదే కాన్సెప్ట్లో ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ మనం ఏమంటున్నారు, ఈ ఆడ్ వన్ అవుట్ అనేది నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ వోవెల్స్ బేస్ మీద అయితే కాదు, జనరల్గానే ఉంది. మీరు ఆ జనరల్గా ఉండదు మీరు కనిపెట్టండి అని చెప్తున్నారు. ఓకేనా, సో దీంట్లో మనకి ఏంటి, సో మనకి ఫస్ట్ చూద్దాం. NQT. N అంటే మనకి ఇక్కడ 14, Q అంటే 17, T అంటే 20 +3 +3. సో దీని తర్వాత VXB. V అంటే 22, X అంటే 24, ZB అంటే 2. సో మనకి ఇది +2, 25, 26, 1, 2 +4. ఓకేనా, నెక్స్ట్ ZBF 26, 2, 6. 26 అంటే 1, 2 +2, 2 తర్వాత 3, 4, 5, 6 +4. తర్వాత SUY. S అంటే 19, U అంటే 21, Y అంటే 25. ఇది కూడా మనకి +2 +4. ఇవన్నీ ఒకే విధంగా ఉన్నాయి ఎక్సెప్ట్ ఆప్షన్ ఏలో ఉన్న NQT. సో అవి +3 ఫార్మాట్లో ఉందన్నమాట. ఓకేనా, అందుకే మనకి 52nd క్వశ్చన్కి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. రిఫర్ టు ద ఫాలోయింగ్ లెటర్, నెంబర్ అండ్ సింబల్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ కౌంటింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఓన్లీ. మనకు ఒక సిరీస్ ఇచ్చాడు. హౌ మెనీ such letters are there which is immediately preceded by a number and immediately followed by a symbol. ఓకేనా, ఒక మనకి లెటర్ కావాలి, ఆ లెటర్ ఏంటి అంట, ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ నెంబర్. ఓకేనా, నెంబర్ ద్వారా ప్రిసీడ్ అయి ఉండాలి అండ్ తర్వాత ఏంటి, అండ్ సింబల్ ద్వారా ఫాలో అయి ఉండాలి. ఫాలో అంటే తరువాత, ప్రిసీడ్ అంటే ముందు. ఓకేనా, అంటే మనకి ఇప్పుడు ఒక లెటర్ కావాలి, ఆ లెటర్ కంటే ముందు ఒక నంబర్ ఉండాలి, తరువాత ఒక సింబల్ ఉండాలి. ఓకేనా, సో మనం నెంబర్స్ ఎత్తుక్కుంటూ వెళ్ళిపోదాం. నెంబర్ ఎక్కడ ఉంది, ఇక్కడ 3 ఉంది. నెంబర్ తర్వాత లెటర్ ఉంది, లెటర్ తర్వాత సింబల్ లేదు. ఓకే, ఇది కాదు. తర్వాత 6 ఉంది, 6 తర్వాత లెటర్ K ఉంది, K తర్వాత సింబల్ ఉంది అంటే K. మళ్ళీ నెంబర్ తర్వాత నెంబర్ లేదు, నెంబర్ తర్వాత సింబల్ లేదు, నెంబర్ తర్వాత నెంబర్ లేదు. అంటే మనకు ఓన్లీ 6, K అండ్ ఈ సెట్ వచ్చింది. అండ్ మనకు లెటర్లు ఎన్ని ఉన్నాయి ఆ విధంగా వచ్చేటట్టు ఓన్లీ ఒక్క లెటర్ మాత్రమే ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, సో మనకి అరౌండ్ ఒక 30 minutes వారికి వచ్చేదాకా క్వశ్చన్స్ అని చెప్పుకుంటూ వెళ్దాం. అరౌండ్ 30 minutes వీడియో రీచ్ అయిన తర్వాత నేను కట్ చేస్తాను. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ పార్ట్ కింద వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. In the following code language,
DOES is coded as 2649. DOES is coded as 2649 and paid is coded as 1365. What is the code for D? ఇక్కడ ఇంతకు ముందు ఇచ్చిన 2 క్వశ్చన్స్లో అన్నీ కామన్గా ఉన్నాయి, ఒక్కటి మాత్రం మిస్ అయింది. ఇక్కడ అన్నీ వేరువేరుగా ఉన్నాయి, ఒక్కటి మాత్రమే కామన్గా ఉంది. డి రెండిట్లో కామన్గా ఏముంది? 6. సో దేర్ఫోర్ డి అంటే ఎంత మనకి 6 అనమాట. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి ఆల్మోస్ట్ 30 minutes అయిపోవచ్చింది. 30 minutes అయిపోయినట్టే. సో మనకి ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ అయినట్టు? 35 నుంచి 55 దాకా అంటే 20. సో మనకి ప్రజెంట్ 19 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి ఈ వీడియోలో. 30 minutes వీడియో సరిపోయింది. సో రిమైనింగ్ 16 క్వశ్చన్స్ నేను పార్ట్ 4 వీడియోలో కంప్లీట్ చేస్తాను, మీకు రికార్డ్ చేసి పంపిస్తాను. ఓకేనా? రైట్, సేమ్ చూడండి, మనకి ఇక్కడ కోడింగ్ డీకోడింగ్ మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే నేను మీకు ఇలా చెప్తున్నాను, ఏ క్వశ్చన్స్ మీద మీకు ఫోకస్ ఎక్కువ ఉంటుంది, టాపిక్స్ అని మీకు తెలుస్తాయి అని చెప్పి ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఎంత నార్మల్గా టాపిక్లా చెప్పకుండా. ఓకేనా? రైట్, క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. రైట్, ఏదైనా డౌట్స్ ఉంటే కనుక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డౌట్స్ మీరు అడగండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.